తప్పకుండా గెలవాల్సిన మ్యాచ్లో భారత్ బ్యాట్స్మెన్ నిప్పులు చెరిగారు. భారత్ బ్యాటింగ్ అంటే ఎలా ఉంటుందనేది ప్రతి ఒక్కరికి జింబాబ్వేతో జరిగిన నిన్న మ్యాచ్లో చూపించారు. ఏ పవర్ అయితే భారత్ టీం నుంచి భారతదేశం అంతా కోరుకుందో ఆ పవర్ని చూపించారు మన భారత్ బ్యాట్స్మెన్లు. భారత్ టాస్ గెలిచి మొదట బ్యాటింగ్ చేయాలని అందరూ కోరుకున్నాం, కానీ జింబాబ్వే టాస్ గెలిచింది. జింబాబ్వే ఏం ఆలోచించుకుందో తెలియదు, కానీ భారత్ని బ్యాటింగ్ దింపింది. ఏదైతేనే మొత్తానికి భారత్ మొదటి బ్యాటింగ్ చేయాలని అందరం కోరుకున్నాం, అలాగే భారత్ మొదటి బ్యాటింగ్ స్టార్ట్ చేసింది. అందరం ఊహించినట్టే టీంలో కొన్ని మార్పులు జరుగుతాయని అనుకున్నాం, అలాగే చేశారు కూడా. సౌత్ ఆఫ్రికాతో భారత్ ఓడిపోయిన తర్వాత భారత్ టీం మీద కానీ మేనేజ్మెంట్ కానీ చాలా విమర్శలు వచ్చాయి. వాళ్ళ యొక్క డెసిషన్స్ ని కూడా సీనియర్స్ దుయ్యబట్టారు. దీంతో భారత్ టీం మేనేజ్మెంట్ ప్రయోగాలను పక్కన పెట్టి ఎలా ఆలోచించాలో అలానే ఆలోచించారు. సంజు శాంసన్ ని టీంలోకి తీసుకున్నారు, అలాగే వాషింగ్టన్ సుందర్ని బయటకు పంపించేసి అక్షర్ పటేల్ తీసుకున్నారు. సో ఈ రెండు మార్పులే కాకుండా భారత్ బ్యాటింగ్ ఆర్డర్ లో కూడా చేంజ్ చేశారు. సంజు శాంసన్, అభిషేక్ శర్మ ఓపెనింగ్ రావడం జరిగింది. ఇది అందరూ కోరుకునేదే, ఎందుకంటే ఇషాన్ కిషన్, అభిషేక్ శర్మ ఓపెనింగ్ అస్సలు వచ్చి రాలేదు. మన దరిద్రం కాకపోతే ప్రపంచంలో అతి బలమైన బ్యాటింగ్ లైనప్ ఉన్న మనం ఈ T20 వరల్డ్ కప్ లో 4 మ్యాచ్ల్లో ఫస్ట్ ఓవర్ లోనే వికెట్ ని చేజార్చుకున్నాం. ఎవరో ఒకరు ఓపెనర్స్ లో ఎవరో ఒకరు డెక్అవుటే వెన్ను తిరుగుతూనే ఉన్నారు. ఈ 4 మ్యాచ్ల్లో అదే జరిగింది. దీన్ని ఆపాలంటే ఖచ్చితంగా ఆ ఓపెనింగ్ ఆర్డర్ చేంజ్ చేయాల్సిందే. అదే చేశారు, అందులో సక్సెస్ అయ్యారనే చెప్పాలి. సంజు శాంసన్, అభిషేక్ శర్మ దిగారు. సంజు శాంసన్ ఫామ్ లో లేకపోయినా తన క్లాసిక్ షాట్స్ తోటి మంచి శుభారంభాన్ని ఇచ్చాడు. అప్పటి వరకు ఉన్న టెన్షన్ కాస్త వదిలించేశాడు. ఫస్ట్ ఓవర్ లో వికెట్ పడడం చూసి అలవాటు పడిపోయిన మన భారతీయులంతా ఈసారి ఇద్దరులో ఎవరు పడతారని టెన్షన్ తో చూసాం. ఆ టెన్షన్ అంతా పక్కకు పెట్టేశాడు సంజు శాంసన్. తన యొక్క క్లాసిక్ షాట్స్ తోటి, క్లాసిక్ స్టైల్ తోటి అస్సలు ఏ భయం లేకుండా జింబాబ్వే బౌలర్స్ కి చుక్కలు చూపించాడు. ఉన్నది కాసేపైనా చాలా మంచి స్టార్ట్ ఇచ్చాడు సంజు శాంసన్. అది అభిషేక్ శర్మలో గానీ టీంలో గానీ మంచి కాన్ఫిడెన్స్ నింపింది. కొట్టాల్సిన షాట్ కాకపోయినా ఇక పవర్ ప్లేలో ఎలాగా కొట్టాలి కాబట్టి సంజు శాంసన్ అనవసరమైన షాట్ ప్రయత్నించి అవుట్ అయిపోయాడు, కానీ టీం కి మంచి శుభారంభాన్ని ఇచ్చాడు. సంజు శాంసన్ వెళ్ళిపోయిన తర్వాత అందరి కాన్సన్ట్రేషన్ అభిషేక్ శర్మ మీదే పడింది, ఎలా ఆడతాడు ఏంటి అనేది. కానీ అభిషేక్ శర్మ పూర్తిగా మారిపోయాడు. చాలా సెలెక్టివ్ గా షాట్స్ కొట్టాడు. ఏ బాల్ అయితే 6 గా 4 గా మలచాలో ఆ బాల్స్ మాత్రమే 6 గా 4 గా మలిచాడు. కొంచెం స్లోగా ఆడినట్టు అనిపించిన అభిషేక్ శర్మ ఇలా ఆడటమే బెటర్, ఎందుకంటే ఇంత ఇంపార్టెంట్ మ్యాచ్ లో ఎక్కడ తొందర పడకూడదు. నేను అభిషేక్ శర్మ ఆట చూసి టీమ్ మేనేజ్మెంట్ ఎలా ఫీల్ అయిందో తెలియని భారతీయులంతా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. ఈ ఆటే మనం అభిషేక్ శర్మ నుంచి కోరుకుంటుంది. చాలా మంది స్పిన్ కి దొరికిపోతాడు, స్లో బాల్స్ కి దొరికిపోతాడని మనోడు 4 సార్లు అవుట్ అవ్వగానే ఇష్టం వచ్చినట్టు మాట్లాడడం మొదలు పెట్టారు. తను నిలబడితే స్పిన్ అయినా ఫేస్ అయినా అభిషేక్ శర్మకి ఒకలాగే కనిపిస్తుంది. తన వికెట్ ఎంత ఇంపార్టెంట్ తెలుసుకొని తన ఫామ్ ని ఇలాగే కొనసాగిస్తాడని అందరం కోరుకుందాం. తర్వాతి బ్యాట్స్మెన్లు ఇషాన్ కిషన్, సూర్యకుమార్ యాదవ్, హార్దిక్ పాండ్యా, తిలక్ వర్మ. వీళ్ళు న్యాచురల్ ఆట తీరుని ప్రదర్శిస్తూ స్కోర్ ని పరిగెత్తించారు. ఓవర్ కనీసం 11 రన్ల నుంచి 12 రన్ల చొప్పున స్కోర్ బోర్డ్ ని ముందుకు కదిలించారు. అందరూ ఊహించింది కనీసం జింబాబ్వే తోటి భారత్ 200 నుంచి 250 మధ్యలో కొట్టాలని. భారత్ అందరూ ఊహించిన విధంగా 256 స్కోర్ ని జింబాబ్వే ముందు నిలబెట్టింది. భారత్ బ్యాటింగ్ సత్తా ఏంటో ప్రపంచానికి మళ్ళీ చూపించింది. జింబాబ్వే చిన్న టీం కదా అని ఇప్పుడు అందరూ మాట్లాడడం మొదలు పెడుతున్నారు. ఓడిపోతే ఏమనేవారు? జింబాబ్వే వైపు ఆలోచిస్తే జింబాబ్వే చాలా బాగా ఆడింది. నిజంగా ఒక 180, 190 టార్గెట్ అయితే మ్యాచ్ చాలా టెన్షన్ గా ఉండేదేమో. జింబాబ్వే ఓపెనర్ బెన్నెట్ చాలా బాగా ఆడాడు. భారత్ బౌలర్ని ఏ భయం లేకుండా ఎదుర్కొన్నాడు. 59 బంతుల్లో 97 రన్లు, 6 సిక్స్లు, 8 ఫోర్లతో చెలరేగాడనే చెప్పాలి. చివరిదాకా అజేయంగా నిలిచాడు. బెన్నెట్ కి సికందర్ రాజా తప్ప ఇంకెవరు సహకరించకపోవడంతో జింబాబ్వే 20 ఓవర్లో 184 పరుగులు మాత్రమే చేయగలిగింది. జింబాబ్వే చాలా బాగా ఆడింది ఈ టోర్నమెంట్. పెద్ద టీముల్ని ఆస్ట్రేలియాని, శ్రీలంకని మట్టి కనిపించి అందరు గుండెల్లో భయాన్ని సృష్టించింది. జింబాబ్వే కానీ ఇలాంటి ప్రదర్శన కనబరిస్తే ఖచ్చితంగా ఒక పెద్ద టీం గా తయారవుతుందనడంలో ఎటువంటి సందేహం లేదు. ఇక భారత్ విషయానికి వస్తే మనకి ఎలాంటి గెలుపు కావాలో అలాంటి గెలుపు వచ్చింది. ఇప్పుడు నెట్ రన్ రేట్ తో అసలు సంబంధమే లేదు, ఎందుకంటే వెస్టిండీస్ ని సౌత్ ఆఫ్రికా చిత్తుగా ఓడించి మనకి సహాయమే చేసింది. ఇప్పుడు మార్చి 1న జరిగే ఇండియా వర్సెస్ వెస్టిండీస్ మ్యాచ్ ఒక క్వార్టర్ ఫైనల్ లాంటిది. ఈ క్వార్టర్ ఫైనల్ ఎవరు గెలిస్తే వాళ్ళు సెమీఫైనల్ కి వెళ్తారు. వెస్టిండీస్ యొక్క టీంని మనం తక్కువ చేసి చూడాల్సింది ఏమీ లేదు. అండర్ డాగ్స్ గా దిగుతారు, కప్పును తీసుకుని వెళ్ళిపోతారు. వెస్టిండీస్ టీం అండర్ డాగ్స్ కింద దిగి 2012లోని 2016లోని T20 వరల్డ్ కప్ ని తీసుకెళ్లిపోవడం అందరికీ గుర్తుండే ఉంటుంది. 2 సార్లు టైటిల్స్ గెలిచింది వెస్టిండీస్. సో వెస్టిండీస్ టీం ని తక్కువ అంచనా వేయడానికి వీల్లేదు. ఇది T20 క్రికెట్ కాబట్టి ఏ టీం ని మనం తక్కువ చేసి చూడకూడదు. తెగించి ఆడితే ఏ టీం అయినా ఒకటే. ఇక్కడ పెద్ద టీం లేదు, చిన్న టీం లేదు. జింబాబ్వే ఆస్ట్రేలియా తోటి, శ్రీలంక తోటి గెలవడానికి కూడా ఈ తెగింపే కారణం. వెస్టిండీస్ లో బ్యాట్స్మెన్స్ ఉన్నారు కానీ బౌలర్స్ మాత్రం చెప్పుకోదగ్గ బౌలర్స్
లేరు. ఇది భారత్కి అనుకూలమైన విషయమే. భారత్ బ్యాట్స్మెన్ అందరూ మంచి ఫామ్లోకి వచ్చారు. వెస్టిండీస్తో జరిగే మ్యాచ్లో కూడా భారత బ్యాట్స్మెన్ ఇలాగే చెలరేగి వెస్టిండీస్ని ఓడించి సెమీస్కి చేరాలనేది ప్రతి భారతీయుడి కోరిక. జై శ్రీరామ్.